ఈరోజు వంకాయ కొబ్బరికాయ పచ్చడి చేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని బాగా కాల్చినాను. ఇంకా తోళ్ళు వలిచేసి ఇంకా ఈ ఇంగ్రీడియంట్స్ అంతా వేసేసి ఇప్పుడు కొబ్బరికాయ కూడా వేసుకున్నాను. ఇంకా రుబ్బుతానండి బాగా. పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత చింతపండు వేసేసాను, వంకాయలు కూడా వేసేసాను. ఇంకా బాగా రుబ్బేద్దామండి. ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది. పచ్చి కొబ్బరి, వంకాయ బాగా కాల్చి నేను తయారు చేసిన ఈ చట్నీ కొత్తిమీర వేసి బాగా చాలా రుచిగా ఉందండి. మంచి రుచిగా ఉంది. మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. దానివల్ల మంచి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అంటే తింటే ఉప్మాలో కానీ వాటిలో కానీ మంచి రుచి ఉంటుందండి. ఇప్పుడు నేను ఈ చట్నీ వచ్చి అన్నంలో కూడా తినచ్చు. నేను ఉప్మా కూడా చేశాను, అందులో కాంబినేషన్గా ఇది తీసుకుంటున్నాను. ఈ విధంగా నేను ఆ ఉప్మాలో నేను తింటున్నానండి కలుపుకొని. మంచి రుచిగల కాంబినేషన్. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మీ.